హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టంలోనే ఇంకొక సబ్ టాపిక్ అయిన రూల్స్ ఆఫ్ డివిజబిలిటీ అనమాట. సో ఇది వచ్చేసి నెంబర్ సిస్టంలోనే పార్ట్ 3 వీడియో అనమాట. సో దీనికన్నా ముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. సో అవి ఎవరైనా చూడకుండా ఉంటే సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం అనమాట, సీక్వెన్స్ ప్రకారం. సో ఫస్ట్ ఆ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చూడండి, తర్వాత పార్ట్ 3 వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోని నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో మీరు డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వీడియో ఓపెన్ అవుతుంది. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. రూల్స్ ఆఫ్ డివిజబిలిటీ, ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్ సిస్టంలో. దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ప్రీవియస్లీ. మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, లేదంటే గ్రూప్స్ కానివ్వండి. సో రూల్స్ ఆఫ్ డివిజబిలిటీ మీద మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో మనం ఇప్పుడు అవి చూద్దాం. డివిజబిలిటీ బై 2 అంటే ద ఎండ్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఈవెన్ ఆర్ జీరో. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చింది అనుకోండి, ఆ నెంబర్ లాస్ట్లో మనకి ఈవెన్ నెంబర్ కానివ్వండి లేదంటే జీరో కానీ ఉండదు అనుకోండి, అది డెఫినెట్లీ అది డివిజబిలిటీ బై 2 అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ 562 ఉంది కదా. సో ఇక్కడ ఈ 562లో ఎండ్ వచ్చేసి ఎండ్ ఉన్న నెంబర్ ఏంటి అంటే లాస్ట్ ఉన్న నెంబర్ ఏంటి, 2. ఇది ఈవెన్ ఆడా, ఇది ఈవెన్ నెంబర్. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ అనేది డివిజబిలిటీ బై 2 అవుతుందండి. సరే ఇంకొకటి చూసుకుందాం. 784. 784లో మనకి లాస్ట్ నెంబర్ ఎంత, 4. ఈవెన్ ఆడా, ఇది ఈవెన్. సో ఈ నెంబర్ కూడా 784 కూడా మనకి డివిజబిలిటీ బై 2 అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఇంకోటి చూసుకుందాం. 3170. ఈ 3170 లాస్ట్ నెంబర్ ఎంత, 0. ఇక్కడ 0 అనేది డివిజబిలిటీ బై 2 అవుతుందా కాదా, అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిండు, డెఫినేషన్లు ఇచ్చిండు, ద ఎండ్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఈవెన్ ఆర్ జీరో. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కూడా డివిజబిలిటీ బై 2 అవుతుందండి. సో ఇంకో నెంబర్ చూసుకుందాం. ఇక్కడ 279. ఈ లాస్ట్ నెంబర్ ఎంత, 9. మనకి 9 అనేది ఇది ఈవెను కాదు, జీరో కాదు. సో ఇది అనేది కాదండి, ఇది డివిజబిలిటీ బై 2 అనేది కాదు. డివిజబిలిటీ బై 3. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి, ఆ నెంబర్ని మనం సమ్ చేయాలి. ఫస్ట్ సమ్ చేసిన తర్వాత అది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు, 6, 8, 9, 1, 5, 4. సో వీటన్నిటి మనం యాడ్ చేయాలి. 8 ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 4. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 10, 10, 20, 28, 28 ప్లస్ 5. 28 ప్లస్ 5 ఎంత అండి, 28 ప్లస్ 5 33. సో ఈ 33 అనేది మనకి 3 టేబుల్లో ఉంటుందా, మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు అంటే 3 టేబుల్లో వస్తుందా 33 అనేది, వస్తుంది. ఎప్పుడు వస్తుంది, 33 11s, సారీ 3 11s 33. డివిజబిలిటీ బై 4. ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి, ఆ నెంబర్లో లాస్ట్ 2 digits అనేది మల్టిపుల్ ఆఫ్ 4 అని చెప్పేసి అంటున్నాడు. అంటే లాస్ట్ 2 digits అనేది మనకి 4 టేబుల్లో ఉంటాయా ఉండవా. సో ఇక్కడ లాస్ట్ 2 digits ఏమి ఇచ్చిండండి, 16. 16 4 మల్టిపుల్ ఆఫ్ 4 కాదా, 4. ఎప్పుడు 4 4 ఎంత, 16. సో ఇది డివిజబిలిటీ బై 4 అనమాట. సో ఇంకోటి చూసుకుందాం మనం, 598127 అనమాట. సో ఈ నెంబర్లో లాస్ట్ 2 digits ఎంత, 27. ఇది మల్టిపుల్ ఆఫ్ 4 మరి, 27 మల్టిపుల్ ఆఫ్ 4 కాదు. ఎందుకు కాదంటే ఈ 27 అనేది మనకి 4 టేబుల్లో రాదు. నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 5.
ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి 0 or 5. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే ఇది అర్థమయ్యేటట్టు లాస్ట్ డిజిట్ ఒక నెంబర్ వచ్చేసి మనకు అది 0 కానివ్వండి 5 కానివ్వండి ఉన్నదనుకోండి, అది వచ్చేసి డివిజబిలిటీ బై 5 అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 18975. సో ఈ నెంబర్లో మనకి లాస్ట్ డిజిట్ ఎంత 5. సో లాస్ట్ డిజిట్ 5 కాబట్టి సింపుల్గా పెట్టేయచ్చు. ఇదేంటి డివిజబిలిటీ బై 5 అని చెప్పేసి అని సింపుల్గా అనొచ్చు. ఎందుకు మనకి ఇక్కడనే ఇచ్చిండు 0 or 5. లాస్ట్ డిజిట్లో మనకి 0 or 5 ఉందనుకోండి, డైరెక్ట్ అది డివిజబిలిటీ బై 5 అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకో నెంబర్ చూసుకున్నట్టయితే 32,690. సో ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఎంత 0. సో 0 కాబట్టి డైరెక్ట్ ఇది కూడా మనం చెప్పచ్చు డివిజబిలిటీ బై 5 అని. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చింది 0 కానీ 5 కానీ ఉన్నదనుకోండి, సో అది ఆటోమేటిక్గా డివిజబిలిటీ ఆఫ్ 5 అనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఎంత పెద్దదైనా ఉండనివ్వండి. సో అది ఎంత పెద్ద నెంబర్, అది 5 డిజిట్స్ కానివ్వండి, 6 డిజిట్ నెంబర్ కానివ్వండి, 10 డిజిట్ నెంబర్ కానివ్వండి, మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ అనమాట. లాస్ట్ డిజిట్ చూసుకోవాలి. అది 0 ఉంటే డివిజబిలిటీ బై 5, లేదంటే 5 ఉంటే డివిజబిలిటీ బై 5 అనమాట. సో ఇక్కడ ఇంకో నెంబర్ చూసుకుందాం, 187173. సో ఇందులో లాస్ట్లో ఏమున్నా 3 ఉన్నది. సో ఈ 3 మనకి ఇక్కడ ఉన్నదా లేదు, ఇక్కడ 0 or 5 అని ఉన్నది. సో ఇది కాదనమాట. ఏం కాదు, ఈ ఇచ్చిన నెంబర్ అనేది నాట్ డివిజబుల్ బై 5 అనమాట. సో నెక్స్ట్, డివిజబిలిటీ బై 6. ద నెంబర్ షుడ్ బి డివిజబుల్ బై 2 and 3. అంటే ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే ఏం లేదండి, ఇక్కడ చాలా సింపుల్. మీరు 2 and 3 అని చూసి కన్ఫ్యూజ్ కాకండి, చాలా సింపుల్ అనమాట. ఇది ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడు కదా, ఆ నెంబర్ అనేది మనకి డివిజబిలిటీ బై 2తో అవ్వాలి, డివిజబిలిటీ బై 3తో అవ్వాలి. ఈ రెండింటితో డివిజబిలిటీ అయిందనుకోండి, సో అది ఆటోమేటిక్గా డివిజబిలిటీ బై 6 అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 918654. సో దీన్ని మనం ఈ నెంబరు మనకి డివిజబిలిటీ బై 2తో అవుతుందా కాదా చెక్ చేయాలి, 3తో అవుతుందా కాదా చెక్ చేయాలి. 2తో అవుతుందా కాదా అని ఎట్లా చెక్ చేయాలి మనం, ఇందాక నేను చెప్పిన కదా, ఏదైనా ఒక నెంబర్ కానివ్వండి, దాని యొక్క లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ కానివ్వండి, లేదంటే 0 కానివ్వండి, సో అది ఆటోమేటిక్గా డివిజబుల్ బై 2 అనమాట. సో ఇక్కడ 54 ఉంది లాస్ట్కి, అంటే లాస్ట్కి 4 ఉన్నది కాబట్టి ఇది ఆటోమేటిక్గా డివిజబుల్ బై 2 అనమాట. సో మనం ఇప్పుడు 3 చెక్ చేయాలి. 3 అంటే ఎట్లా చెక్ చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. సో ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. యాడ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసి అది మల్టిపుల్ ఆఫ్ 3, అంటే ఆ నెంబర్ 3 టేబుల్ వస్తుందో రాదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9 + 1 + 8 + 6 + 5 + 4. సో ఇక్కడ మనం చూసుకున్నట్టే 9 + 1 10, 6 + 4 10, 20, 20 + 8 28 + 5, 28 + 5 ఎంత 33. సో 33 అనమాట. 33 అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదా చెక్ చేయాలి ఇప్పుడు. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 3 ఏనండి. ఎట్లా చెప్పనా, 3 × 11, 3 11 ఎంత అండి 33. సో ఈ నెంబర్ అనేది మనకి డివిజబిలిటీ ఆఫ్ 6 అవుతుంది. సో ఇంకో నెంబర్ చెక్ చేద్దాం. ఇంకో నెంబర్ ఎంత 89126. సో ఫస్ట్ 2 చెక్ చేయాలి, డివిజబిలిటీ ఆఫ్ 2. లాస్ట్లో నెంబర్ ఎంత 6. సో ఇది ఈవెన్ నెంబర్ అంటే ఇది ఆటోమేటిక్గా డివిజబుల్ బై 2 అవుతుంది, బై 2. సో డివిజబిలిటీ బై 3 చెక్ చేయాలంటే వీటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డిజిట్స్ని యాడ్ చేయాలి. 8 + 9 + 1 + 2 + 6. సో వీటిని యాడ్ చేసిన తర్వాత 9 + 1 10, 10 + 8 20, 10 + 8 18, 18 + 2 20, 20 + 6 26. ఈ 26 అనేది మనకి 3 టేబుల్లో పోతుందా పోవట్లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు 3 మల్టిపుల్ అండి 26 3 మల్టిపుల్ అండి. 3 టేబుల్ ఎక్కడైనా 26 వస్తుందా, లేదు, రావట్లేదు. 3 9s వస్తుంది, 3 9s ఎంత 27 వస్తుంది, మనకు కావాల్సింది 26. సో ఈ నెంబర్ అనేది కాదండి, ఈ ఇచ్చిన నెంబర్ నాట్ ఏ డివిజబిలిటీ బై 6 అనమాట. సో మనం ఇక్కడ
సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. 6, 9, 3, 2, 1 అనమాట. సో ఈ నెంబర్ లాస్ట్ డిజిట్ ఎంత? 1. ఈ లాస్ట్ డిజిట్ అనేది మనకి డివిజబిలిటీ బై 2 కావాలంటే అది ఈవెన్ అయిన ఉండాలి, లేదంటే 0 అయిన ఉండాలి. సో ఇదేంటిది? ఈవెనా? కాదు, 1. సో ఇక్కడ 2a కాలే మనకి. సో ఆటోమేటిక్గా ఇది దిస్ ఈస్ నాట్ డివిజబిలిటీ బై 6 అనమాట. ఇక్కడ 2a కాలే. ఇక్కడ 2 అయితే మనం 3 చెక్ చేసుకోవాలి. 2a కాలే, ఈ 2 ఉంటేనే ఇది అవుతుంది. ఇక్కడ 2a కాలే కాబట్టి సో నాట్ డివిజబిలిటీ బై 6 అనమాట. సో డివిజబిలిటీ బై 8. దీనికన్నా ముందు 7 ఉందండి. 7 మీకు నేను లాస్ట్లో చెప్తా, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 8 డివిజబిలిటీ బై 8. 8 అంటే ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 8. అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి, ఆ నెంబర్లో మనకి లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 3 డిజిట్స్ అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 8 ఉండాలి. సేమ్ డివిజబిలిటీ బై 4 లెక్కనే అనమాట. ఇక్కడ మనకి 4లో ఏమి ఇచ్చిండు? 4లో ఏమి ఇచ్చిండంటే ద లాస్ట్ 2 డిజిట్స్ అన్నాడు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 4 అనమాట. ఇక్కడ 8లో లాస్ట్ 3 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 8 అనమాట. సో ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఎంత? 840. 840 మనకి 8 టేబుల్లో మల్టిపులా? అవునండి, అవుతుందండి, డెఫినెట్లీ అవుతుంది. సో ఇది డివిజబిలిటీ బై 8 అనమాట. సో ఇక్కడ ఈ నెంబర్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 డిజిట్స్ 151. ఇది నాట్ అండి, ఇది అసలు కాదనమాట. నాట్ డివిజబుల్ బై 8 అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 9 అనమాట. ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 9. అంటే ఏం లేదండి, ఇది ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ని మనం ఇప్పుడు ఈ నెంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 9 కాదా, అంటే 9 టేబుల్ వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. సింపుల్ అండి, ఏం లేదు, సేమ్ డివిజబిలిటీ బై 3 లెక్కనే. మనం 3 చూసుకున్నట్టయితే సేమ్ 3 కూడా ఇట్లనే యాడ్ చేస్తాం. యాడ్ చేసి అది 3 టేబుల్ వచ్చిందా రావట్లేదా, అంటే మల్టిపుల్ ఆఫ్ 3 కాదా అని చెక్ చేస్తాం. సేమ్ అట్లనే మీకు ఎగ్జాంపుల్ చేస్తే ఒకటి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ 9, 5, 1, 6, 3, 4, 8. సో యాడ్ చేద్దాం. 9 + 5 + 1 + 6 + 3 + 4 + 8. సో 10 అండి, ఇది 10. ఈ 6 + 4 10 అండి, 20. 28 అండి. 28 + 5 33 అండి. 33 తర్వాత 3 అండి. 33 + 3 36. సో ఈ 36 అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 9 కాదా? అవును, అవుతుంది. ఎక్కడ అవుతుందంటే 9 4 ఎంత? 36. సో ఇది ఈ ఇచ్చిన నెంబర్ అనేది డివిజబిలిటీ బై 9 అనమాట. సో ఇంకో నెంబర్ చెక్ చేసుకుందాం మనం. 1 7 2 3 5 6 1 యాడ్ చేద్దాం. 1 + 7 + 2 + 3 + 5 + 6 + 1. సో 10 5 15 5 20 26 27 28. 28 అనేది మనకి డివిజబిలిటీ బై 28 అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుందండి? కాదు. ఎందుకు కాదంటే 28 అనేది మనకి 9 టేబుల్లో రాదండి. సో ఈ ఇచ్చిన నెంబర్ అనేది నాట్ ఏ డివిజబిలిటీ బై 9 అనమాట. డివిజబిలిటీ బై 10. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి 0. ఏం లేదండి, ఇది చాలా సింపుల్ అనమాట. సో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిండు అనుకోండి క్వశ్చన్లో, ఆ క్వశ్చన్లో మనకి ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ 0 ఉందనుకోండి, సో మనం కళ్ళు మూసుకొని పెట్టచ్చు అనమాట ఆప్షన్లో డివిజబిలిటీ బై 10 అని చెప్పేసి అని. సేమ్ ఇది 5 లెక్కనండి, డివిజబిలిటీ బై 5 లెక్కనే. మీకు ఈజీగా గుర్తుంటుంది. డివిజబిలిటీ 5కి ఏమో 0 కానివ్వండి 5 కానివ్వండి అని ఉంటుంది లాస్ట్కి. సో దీనికి ఓన్లీ 0 అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ ఎంత పెద్ద నెంబర్ ఉండనివ్వండి, ఆ నెంబర్ ఎంత పెద్దగా ఉండనివ్వండి, మనం లాస్ట్కి పోవాలి డైరెక్ట్. లాస్ట్ ఎంత? 0 కాబట్టి కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఇది డివిజబిలిటీ బై 10 అనమాట. సో ఈ నెంబర్ లాస్ట్ ఎంత? 0. సో ఈ నెంబర్ కూడా డివిజబిలిటీ బై 10 అనమాట. సో ఈ నెంబర్ లాస్ట్ ఎంత? 2. మనకి ఇక్కడ డెఫినేషన్లో ఏమన్నాడు? 0నే అన్నాడు. సో ఇక్కడ ఏముంది? 2 ఉన్నది. సో ఇది కాదండి, ఇది నాట్ ఏ డివిజబిలిటీ బై 10 అనమాట. సో ఇంకోటి చూసుకుందాం మనం.
నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 11. డివిజబిలిటీ బై 11 అంటే ఏం లేదండి, ఈ చిన్న మిస్టేక్ అయింది డెఫినేషన్లో, ఇది కాదండి. యాడింగ్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే ఈవెన్ నెంబర్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడ్ నెంబర్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి, తర్వాత ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఏంటంటే ఒక నెంబర్ వస్తుంది మనకి, ఆ నెంబర్ అనేది మనం మల్టిపుల్ బై 11 అవుతుందా కాదా అని చెక్ చేసుకోవాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 2, 7, 5. సో ఇందులో మనకి ఈవెన్ యాడ్ చేయాలి, ఆడ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇంకొక ఈవెన్ లేదు, సో ఇది 2వే. సో ఇక్కడ 7 ఉంది, 7, 5 ఉంది, 7 + 5 ఎంత 13. సో 13, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి 11. సో ఈ 11 మల్టిపుల్ ఆఫ్ 11ఆ? అవునండి అవుతుంది, 11 1 జా 11. సో ఈ ఇచ్చిన నెంబర్ అనేది మనకి డివిజబుల్ బై 11 అనమాట. సో ఇంకో నెంబర్ చెక్ చేద్దాం మనం. సో ఈ నెంబర్లో మనం యాడ్ చేద్దాం, ఈవెన్ యాడ్ చేద్దాం, ఆడ్ యాడ్ చేద్దాం. సో 6 + 4 అంటే ఈ 6 ఈవెన్, 4 ఈవెన్, 6 + 4 10, 10 + 8 18, 18 + 2 20, 22. సో 22 అండి, ఈవెన్ మొత్తం 22 ఉన్నాయి. సో ఇప్పుడు ఆడ్ చెక్ చేద్దాం. 7 + 3 10, 10 + 3 13. సో ఇక్కడ 22 - 13 అంటే ఏం లేదండి, 22 - 13 ఎంత 9. సో ఈ 9 అనేది మనకి 11 యొక్క మల్టిపులా కాదు. సో ఈ ఇచ్చిన నెంబర్ అనేది మనకి నాట్ డివిజబిలిటీ బై 11 అనమాట. సో మనం ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం. 81920. సో ఇందులో 8 అనేది ఈవెన్, 2 అనేది ఈవెన్. సో ఎంత 10, 10 - 9, 9 + 1 ఎంత 10. సో 10 - 10 ఎంత 0. సో ఇచ్చిన నెంబర్ అనేది నాట్ డివిజబిలిటీ బై 11 అనమాట. డివిజబిలిటీ బై 12 అంటే ఏం లేదండి, ద నెంబర్ షుడ్ బి డివిజబుల్ బై బోత్ 3 and 4. అంటే డివిజబిలిటీ బై 3తో కావాలి, మళ్ళీ 4తో కావాలి. 3 అంటే ఏంటంటే డివిజబిలిటీ బై 3తో కావాలంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది చెప్దాం. 1 3 7 6 4 అనమాట. సో 3 అంటే 3తో కావాలంటే మనం ఈ డిజిట్స్ అన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేద్దాం. 6 + 4 10, 7 + 3 10, 20 + 1 21. సో ఈ 21 అనేది మనకి 3 టేబుల్ వస్తుందా, మల్టిపుల్ ఆఫ్ 3? ఎస్ అండి అవుతుంది. సో ఇది అనేది డివిజబిలిటీ బై 3 అవుతుంది. సో ఇప్పుడు మనం 4 చెక్ చేయాలి. 4 చెక్ చేయాలంటే ఎంత, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయా 64. ఈ 64 అనేది మన మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుందా, అవుతుంది. సో ఇది 2 తోటి అవుతుంది, ఈ నెంబర్ 3 తోటి అవుతుంది. సో ఈ నెంబర్ అనేది మనకి డివిజబిలిటీ బై 12 అవుతుంది అనమాట. సో ఇంకో నెంబర్ చెక్ చేద్దాం. ఇది కాదు, ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా. ఎందుకు కాదంటే నేను ఆల్రెడీ చేసిన కాబట్టి కాదనమాట. సో 812612654 అనమాట. సో ఈ నెంబర్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ మనకి 3 కనుక్కోవాలి, తర్వాత 4 కనుక్కోవాలి. డివిజబిలిటీ బై 3 అవుతుందా కావట్లేదా అని, తర్వాత 4. సో 8 + 1 + 2 + 6 + 5 + 4. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10 20, 25 + 1 26. సో 26 అనేది యాడ్ చేస్తూ వచ్చింది. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుందా, మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుందా అండి 26? కావట్లేదు. 3 టేబుల్ 26 వస్తుందా, రాదు. సో ఇది నాట్ డివిజబిలిటీ బై 12. సో నెక్స్ట్, సో ఇప్పుడు వచ్చేసి మనం డివిజబిలిటీ బై 7 అనమాట. ఈ 7 అనేది మీకు ఈజీగా చెప్తాను అనమాట, డెఫినేషన్ లేకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. డివిజబిలిటీ బై 7 అనమాట. సో ఇక్కడ 2 2 4, ఇప్పుడు 224 ఇచ్చి అది డివిజబిలిటీ బై 7 కాదా అని చెప్పేసి క్వశ్చన్లు అడిగిన అనుకోండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఈ 2 డిజిట్స్ ఉన్నాయా, ఈ 2 డిజిట్స్ని మనం ఒక పక్కకు రాసుకోవాలి. 22 తర్వాత మైనస్ ఈ 4 ఉంది కదా లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. 4 2 8. సో 22 - 8 ఎంత అవుతుందండి 14. ఈ 14 అనేది మనకి 7తో డివిజబుల్ అవుతుందా కాదని చెక్ చేసుకోవాలి. బై 7, 7 1 7 2 అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ అనేది డివిజబుల్ బై 7 అనమాట. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఈజీగా. సో ఇంకో ఎగ్జాంపుల్. సో ఇచ్చిన ఈ నెంబర్లో మనం ఏం చేయాలంటే లాస్ట్ 1 డిజిట్ ఒకటే వదిలేయాలి.
మిగతా మొత్తం రాసుకోవాలి. ఎంత 3, 8, 2, 7. తర్వాత మైనస్ ఈ లాస్ట్ డిజిట్ ఎంత 4 ఉంది, 4 × 2 చేయాలి. 4 × 2 చేస్తే ఎంత 8. సో మనకి మొత్తం ఇది ఇందులో నుంచి 8 తీసేస్తే ఎంత 3, 8, 3, 8, 1, 9. ఈ 3819 వచ్చింది -8 చేస్తే. సో ఈ 3819లో మనం ఈ లాస్ట్ డిజిట్ పక్క పెట్టాలి. మళ్ళీ ఈ 381 రాసుకొని మైనస్ మళ్ళీ 9 ఉంది కదా లాస్ట్ డిజిట్, 9 × 2 చేయాలి. 9 2 ఎంత 18. సో ఈ 381లో నుంచి 18 తీసేయాలి మళ్ళీ. సో ఇక్కడ 381 - 18 చేస్తే ఎంత అవుతుందంటే 363. సో ఈ 363లో మళ్ళీ 2 డిజిట్ పక్క రాసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఉందిగా × 2 చేయాలి. మైనస్ 3 2s ఎంత 6. సో 36 - 6 చేస్తే ఎంత 30. సో ఈ 30 అనేది మనకి 7 టేబుల్లో పోతుందా అంటే 7తో డివిజిబుల్ అవుతుందా, కావట్లేదు. సో ఇది కాదు, నాట్ ఏ డివిజిబిలిటీ బై 7 అన్నమాట. సో ఇది కాదు. సో ఇక్కడ డివిజిబిలిటీ బై 19 కూడా సేమ్ డివిజిబిలిటీ బై 7 లెక్కనే అండి. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో 399 ఉంది. సో ఈ 399లో మనం ఫస్ట్ 39 ఉంది కదా, ఫస్ట్ 39 పక్క రాసుకోవాలి. ఇందాక మనం డివిజిబిలిటీ బై 7కి మనం మైనస్ చేసాం. సో ఇక్కడ ప్లస్ చేయాలి అంతే అండి. ఇక్కడ 9 × 2 సేమ్ దాని లెక్కన లాస్ట్ నెంబర్ని 2తో మల్టిపుల్ చేయాలి. 9 2s 18. సో ఇక్కడ మనం 39 + 18 చేస్తే ఎంత 39 + 18 ఎంత 40. 40 + 57. సో 57 వచ్చింది. ఈ 57 అనేది మనకి 19తో డివిజిబుల్ అవుతుందా కాదా, అవుతుంది. సో ఈ 57 అనేది డివిజిబిలిటీ బై 19 అనమాట. అంటే ఇచ్చిన నెంబర్ మనకి డివిజిబిలిటీ బై 19 అవుతుందండి. సో మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 11096. సో ఈ లాస్ట్ డిజిట్ వదిలిపెట్టాలి. లాస్ట్ డిజిట్ వదిలిపెట్టేసి మనం మిగతా ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ప్లస్ లాస్ట్ డిజిట్ని × 2 చేయాలి. 6 2s ఎంత అండి 12. సో దీన్ని మొత్తం మనం యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే 1121 అనమాట. ఆన్సర్ 1121 వచ్చింది. సో 1121 వచ్చింది కాబట్టి ఈ 1121లో మళ్ళీ ఈ 3 డిజిట్స్ రాసుకోవాలి. ఫస్ట్ 1121 తర్వాత ప్లస్ ఈ లాస్ట్ డిజిట్ × 2 చేయాలి. మళ్ళీ 1 2s 2. సో వీటిని యాడ్ చేస్తే మనకి మళ్ళీ 112 అంటే 4. సో మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్ పక్క పెట్టి ఈ 11 ఉంది కదండి. సో ఈ 11 ప్లస్ ఈ 4 ఉంది కదా లాస్ట్ డిజిట్ × 2. 4 2s 8. సో 11 + 8 ఎంత అండి 19. సో ఈ 19 అనేది 19/19 అవుతుందిగా, క్యాన్సిల్ అవుతుందిగా. సో మనకి ఈ ఇచ్చిన నెంబర్ అనేది డివిజిబిలిటీ బై 19 అవుతుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో మిగిలిపోయిన నెంబర్స్ అండి ఇవన్నీ 14 15 18 17 తర్వాత 13 19 వచ్చింది ఆల్రెడీ. సో ఇదేం లేదండి, డివిజిబిలిటీ బై 14 అంటే చాలా ఈజీ అనమాట. ఎట్లనో చెప్తా. డివిజిబిలిటీ బై 14 అంటే ఏం లేదండి, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడు కదా, ఆ నెంబర్ అనేది మనకి డివిజిబిలిటీ బై 7తోనూ 2తోటి డివిజిబిలిటీ అయింది అనుకోండి. సో ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి డివిజిబిలిటీ బై 14 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 15 అనమాట. సో డివిజిబిలిటీ బై 15 అంటే ఏం లేదండి, సో ఏదైనా ఒక నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ మనకి 5 తోటి మరియు 3 తోటి ఈ రెండింటితోటి డివిజిబిలిటీ అయింది అనుకోండి. సో అప్పుడు ఆ నెంబర్ అనేది డివిజిబిలిటీ బై 15 అనమాట. 5తో 3 తోటి అంటే ఏంటంటే, ఇప్పుడు 5కి మనకి ఏముందండి థీరంలో, ఇప్పుడు 0 లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉన్నది అనుకోండి, అది డివిజిబిలిటీ బై 5తో అవుతుంది అనమాట. సో అట్లనే 3కి ఏమని ఉంది, ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫస్ట్ మనం యాడ్ చేయాలి, మొత్తం సమ్ చేయాలి. ఆ డిజిట్స్ని సమ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. అప్పుడు డివిజిబిలిటీ బై 3 అవుతుంది.
సో ఏదైనా ఒక నెంబర్ మనకి ఈ రెండిటితో డివిజబిలిటీ అయిందనుకోండి, సో అది ఆటోమేటిక్గా డివిజబిలిటీ బై 15 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 18 అనమాట. సో డివిజబిలిటీ బై 18 అంటే ఏం లేదండి, ఏ నెంబర్ ఈస్ డివిజబిలిటీ బై 992 అనమాట. సేమ్ ఇందాక లెక్కన 9 తోటి మరియు డివిజబిలిటీ 9 తోటి మరియు 2 తోటి డివిజబిలిటీ జరిగిందనుకోండి, సో ఆ నెంబర్ ఆటోమేటిక్గా డివిజబిలిటీ బై 18 అనమాట. 9 అంటే ఎంత అండి, 9 అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి సేమ్ 3 లెక్కనే. యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఆ వచ్చిన నెంబర్ మనకి మల్టిపుల్ ఆఫ్ 9 కాదా చెక్ చేసుకోవాలి. 9 అని అనుకోండి, సో ఆ నెంబర్ అనేది డివిజబిలిటీ బై 9 అనమాట. సో 2 అంటే ఏంటంటే 2ని ఎట్లా చెక్ చేసుకోవాలి, లాస్ట్ నెంబర్ మనకి ఈవెన్ నెంబర్ అయిన ఉండాలి, లేదంటే 0 అయిన ఉండాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా డివిజబిలిటీ బై 2 అవుతుంది అనమాట. సో ఇచ్చిన నెంబర్ మనకి ఇచ్చిన నెంబర్ మనకి ఈ 9 అనే 2 తోటి డివిజబిలిటీ జరిగింది అనుకోండి, సో ఆటోమేటిక్గా అది డివిజబిలిటీ బై 18 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డివిజబిలిటీ బై 17. డివిజబిలిటీ బై 17 అంటే ఏం లేదండి, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చింది అనుకోండి మనకి, ఆ నెంబర్లో మనకి సేమ్ డివిజబిలిటీ బై 7లో మనం ఎట్లా చేసినామో ఒక లాస్ట్ నెంబర్ పక్కకు పెట్టి మిగతా నెంబర్లు మొత్తం రాసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను నేను. మిగతా నెంబర్లు రాసుకున్నాం తర్వాత 7కి ఏం చేసినాం, మనం మైనస్ చేసినాం, 19కి ప్లస్ చేసినాం, 7కి మైనస్ చేసినాం. అక్కడ లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేసినాం, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇంటూ 5 చేయాలి. 4 5 20. సో దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 వచ్చింది అనుకోండి బై 17. సో ఇది డివిజబిలిటీ 17తో అవుతుంది కాబట్టి, సో ఇది ఆటోమేటిక్గా డివిజబిలిటీ బై 17 అనమాట. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పిన, జస్ట్ మామూలుగా చెప్పిన. సో ఇది కాదండి, ఇది సాల్వ్ చేస్తే వేరే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ డివిజబిలిటీ బై 19 అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇస్తాడు కదా, ఆ నెంబర్లో లాస్ట్ నెంబర్ మనం 2తో మల్టిప్లై చేయాలి. దానికన్నా ముందున్న నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లు అన్నిటిని మనం ఒక పక్కకు రాసుకోవాలి. తర్వాత ప్లస్ ఈ లాస్ట్ నెంబర్ ఇంటూ 2 మల్టిపుల్ చేస్తాగా ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంది చూసుకోండి 36. ఫస్ట్ 36 రాసుకున్నాం, తర్వాత ప్లస్ ఈ లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేసినాం, 1 2 2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ 38/19. సో 38 డివైడ్ బై 19 అవుతుందా అండి, కావట్లేదు. సో ఈ ఇచ్చిన నెంబర్ అంటే 361 అనే నెంబర్ మనకి నాట్ డివిజబిలిటీ బై 9 అనమాట. సో డివిజబిలిటీ బై 13. సో ఈ 13 ఏంలా అండి, ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, సేమ్ మనకి 17 లెక్కన లాస్ట్ నెంబర్ ఇంటూ 5 చేయాలండి. ఇంటూ 5 చేసి ఇక్కడనేమో మైనస్ చేసినాం, డివిజబిలిటీ బై 7లో మైనస్ చేసినట్టు మైనస్ చేసినాం. ఇక్కడనేమో మనం యాడ్ చేయాలి. ఇక్కడ 19లో డివిజబిలిటీ బై 19లో యాడ్ చేసినాం కదా, సేమ్ అట్లే యాడ్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి. సేమ్ మిగతాదంతా సేమ్ లాస్ట్ నెంబర్ ఇంటూ 5 చేయాలి, ఇంటూ 4 చేయాలి. సో ఇక్కడితో ఈ టాపిక్ అనేది అయిపోయిందండి. డివిజబిలిటీ రూల్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను మీకోసం చాలా టైంని ఇన్వెస్ట్ చేసి మీకోసం వీడియో చేస్తున్నానండి. సో మీరు చేయాల్సిన దానిలో ఏం లేదండి, నా వీడియోని లాస్ట్ దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వారికి ఈ వీడియోని షేర్ చేయండి, వారికి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.